श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। శ్రీమాత్రే నమః. నిన్న నేర్చుకున్న కొన్ని శ్లోకాల ద్వారా మనం చంద్ర విద్య తరువాత మిగిలిన మరికొన్ని నామాల ద్వారా ఇంకొంత తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఆ తర్వాత భానుమండల మధ్యస్థ అన్న నామం దగ్గర నుండి సూర్య విద్యను కూడా మనం చెప్పుకున్నాం. ముందు మను విద్య చంద్ర విద్య నామాలు చెప్పుకున్నప్పుడు శ్రీ విద్యోపాసకులు 12 మంది ఉన్నారని, వారి విధి విధానాల్లో ఆచరించిన శక్తిని ఉపాసించడం కోసం వాళ్ళు అనుసరించిన విధానాలే తర్వాత వారి పేర్లతోనే విద్యలుగా ప్రబసిల్తూ ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. అలా మను విద్య చంద్ర విద్య అన్నవి మొదలు పెట్టుకొని 12 విద్యలు ఉన్నాయని గ్రహించాం. ఆ చంద్ర విద్యలో భాగంగా కొన్ని నామాలను మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత నిన్నటి శ్లోకంలో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అన్న నామాలు మొదలు పెట్టుకున్న దగ్గర నుండి ఇది సూర్య విద్యగా కూడా పరిగణించవలసి ఉంటుందండి. ఎందుకంటే శ్రీ విద్య ఉపాసకులు సూర్య భగవానుడు కూడా ఒకరు కాబట్టి ఆ సూర్య విద్యని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారని గ్రహించవచ్చట. అదేవిధంగా మనం మొదటి నుంచి అర్థం చేసుకుంటున్నట్లు ఈ సృష్టి అంతా శ్రీచక్రం అయితే సూర్యమండలం కూడా అందులో భాగం. ఆ సూర్యకిరణాలు అక్కడ ఏర్పడే వలయాలు ఇవన్నీ కూడా శ్రీచక్ర ప్రమాణంగా తీసుకుంటాం కాబట్టి ఆయన ప్రత్యక్ష అగ్నిగుండం లాగా సూర్యమండలాన్ని మనం పరిగణించవలసి ఉంటుందట ప్రకృతికి సంబంధించి. ఇక్కడ మనం చేసే హోమాలకు యజ్ఞాలకు ఏర్పరిచే హోమగుండం అనేది ఆ అగ్నిని ప్రజ్వలించడం కోసం మానవులచే ఏర్పడేది అయితే ప్రకృతిచే అంటే ఆ శక్తి స్వరూపంతో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక హోమగుండం అనేది సూర్యమండలాన్ని చెప్పుకుంటారట. కాబట్టి ఈ విద్యని ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నంలో ఆ విషయాన్ని కూడా గ్రహిస్తే బాగుంటుంది. అలాగే సూర్య భగవానుడికి కూడా ఎలా అయితే మనం ఇక్కడ చేసేటువంటి హోమాలు యజ్ఞకృత్యాలకు ఏర్పరిచినటువంటి ఆ అగ్నిగుండాన్ని వేదిక అని సంస్కృత పరిభాషలో యాజ్ఞిక పరిభాషలో చెప్పుకున్నట్లుగా అలాగే సూర్య మండలానికి లేదా సూర్య భగవానుడికి కూడా అక్కడ కూడా సూర్యమండలాన్ని కూడా వేదిక అని చెప్తూ ఉంటారట. ఎందుకు అంటే అది సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా ఏర్పడిన యజ్ఞగుండం కాబట్టి. అలా భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. భగవతి అన్న నామానికి భగ అన్న నామం ద్వారా భగవతి భగవాన్ అన్న శబ్దాలకు యొక్క అర్థాన్ని కూడా గ్రహించే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత పద్మనాభ సహోదరి అన్నప్పుడు విష్ణుమూర్తికి అమ్మవారికి ఉండే ఏక లక్షణాల వల్ల వారిద్దరి మధ్యన సోదర భావాన్ని తెలపడం జరుగుతుందని, అందువల్ల పద్మనాభ సహోదరి అన్న నామంతో ఆ తల్లిని స్తుతించారని తెలుసుకున్నాం. అదేవిధంగా మనకి బాగా తెలిసినది పూరీ క్షేత్రం గురించి మనందరికీ తెలుసు. అక్కడ సోదరి సమేతంగానే పూరి జగన్నాథుడు ఉన్నాడు. అదేవిధంగా దక్షిణాటం చూసినట్లయితే మధురై క్షేత్రంలోను మీనాక్షి అమ్మవారు సుందరేశ్వర సమేతంగా, అంటే అక్కడ మధురైలో అమ్మవారి మీనాక్షి దేవి యొక్క పరమశివుణ్ణి కూడా సుందరేశ్వరుడని, అలాగే ఆవిడ సోదరుని కూడా అలగర్ విష్ణు అని అంటారటండి. తమిళంలో అళగర్ అంటే సుందరమైన అన్న అర్థమనే వస్తుందట. ఎందుకంటే అక్కడ మీనాక్షి అమ్మవారు చెప్పారట, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుర ప్రజలందరూ సుందరులుగానే చెప్పబడతారు అని. అందువల్ల అక్కడ సుందరేశ్వరుడు పరమేశ్వరుడు అయ్యాడు, అలాగే అళగర్ విష్ణు అని అదే సుందర నామంతో
నారాయణమూర్తిని కూడా చెప్పుకోవడం జరుగుతుందట. అదేవిధంగా కంచి క్షేత్రంలో వరదరాజల సమేతంగా అమ్మవారు ఉన్నారట. అక్కడ ఆ సోదర భావాన్ని అంటే సోదర తత్వాన్ని వరదరాజుల రూపంలో చెప్తున్నారన్నమాట. అలాగే మనం ముందు నుంచి అర్థం చేసుకుంటున్నాం, శివశక్తి రూపాల కలయికే నిజమైన స్వరూపం అని, రెండు వేరు వేరు కాదని. ఇక్కడ మళ్ళీ నారాయణ తత్వాన్ని కూడా కలపడం జరిగింది. ఈ శివతత్వం, శక్తితత్వం, నారాయణ తత్వం మూడింటిని కలిపి రత్నత్రయం అని అంటారటండి. రత్నత్రయ విద్య అని కూడా ఉన్నదంట. దాన్ని కూడా సాధన చేసే సాధకులు ఉంటారట. ఈ విధంగా అంటే ఆ 3 లక్షణాలలో 3 స్వభావాల్లో ఉన్న గొప్పతనం అనమాట. ఎలా అయితే మనం సృష్టి స్థితి లయలు చెప్పుకుంటున్నాము, బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు చెప్పుకుంటున్నాము, ఇక్కడ కూడా అవే. ఈ 3 కలిపితే మళ్ళీ అదే అని చెప్పడం కోసం ఈ రత్నత్రయ విద్యను కూడా సాధన చేస్తారట. ఇది పద్మనాభ సహోదరి అన్న నామం ద్వారా మనం ఇంకా గ్రహించవలసిన కొన్ని విషయాలు అన్నమాట. ఇంకా కూడా ఉండుంటాయి, ఇంతవరకు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. తర్వాత శ్లోకానికి వచ్చినట్లయితే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి. ఇది మొత్తం కలిపి ఒకటే నామం అండి, విడతీయకూడదు, ఎక్కడా కూడా కలిపి చదవాలి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి. ఉన్మేష, నిమిష అంటే తెరవడం, మూసుకోవడం అనే అర్థాలు ముందుగా వస్తాయండి. అంటే వికసించటం, కంపించటం అన్న భావం కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. కాబట్టి అంటే మనం కనురెప్పపాటు అంటాం కదా, కనురెప్పపాటు కాలంలో అంటాం కదా, దాన్ని ఇక్కడ సూచిస్తుంది అని కూడా గ్రహించవచ్చు అనమాట. అంటే మన కనురెప్పపాటు కాలం కాదు, ఆ శక్తి ఒక కనురెప్ప మూసి తెరిచే లోపల కాలం జరుగుతుంది. అక్కడ ఉన్మేష నిమిష అంటే మూయడం, తెరవడం. అది సృష్టి లయ. తెరవడం సృష్టి, మూయడం లయ అయితే మధ్యలో ఉన్న కాలం స్థితి. సృష్టి స్థితి లయ కారణభూతురాలు తనే అని చెప్పడం కోసం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి అంటే తన కనురెప్పపాటు దీని చర్యతోనే ఈ భువనభాంతరాలన్నిటినీ కూడా ఆ తల్లి శాసిస్తుంది, లేదంటే ఆ శక్తి పాలిస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. భువనము అన్నప్పుడు జగత్తు, విశ్వము అన్న అర్థమే వస్తుంది. కాబట్టి ఈ విశ్వాన్నంతా కూడా అంటే ఈ విశ్వమంతరికి మాత తనే. విశ్వమాత లేదా జగజ్జనని, జగన్మాత, విశ్వనాయకి అన్న, ఈశ్వరి అన్న ఈ నామాలన్నిటినీ కూడా ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి గ్రహించవచ్చు అన్నమాట. తన ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి. ఆ కనురెప్పపాటు కాలంలోనే అంటే సృష్టి స్థితి లయలు ఎంత తేలిగ్గా అంటే మనం కనురెప్ప ఒకసారి తెరిచి మూసినంత సులువుగా, సునాయాసంగా ఈ సృష్టినంతా కూడా తను నియంత్రించగలదు అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్. సహస్ర శీర్ష వదన మనము మొదట ఇక్కడ ఒక అర్థాన్ని గ్రహించవచ్చండి. భానుమండల మధ్యస్థ అని సూర్య విద్య గురించి అంటే సూర్య భగవానున్నే శక్తి స్వరూపంగా గ్రహించి చెప్పుకుంటున్నాం అని అనుకున్నట్లయితే కనుక సూర్య కిరణాలకి ప్రతీకగా ఈ 3 నామాలని గ్రహించవచ్చు. ఎందుకంటే సూర్యుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన కిరణాలు నలుదిక్కులా వ్యాపిస్తూ ఉన్నాయి, ప్రసరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ కిరణ సంపదనే సహస్ర శీర్ష వదన. ఎన్నో, సహస్ర అంటే 1000 అన్న అర్థం కాకుండా లెక్కలేనన్ని అనంతమైన అర్థాన్ని గ్రహించాలి. కాబట్టి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే సహస్ర వేల వేల కన్నులు, వేల వేల వదనములు, వేల వేల శీర్షవదనములు అంటే ఉపరితల భాగం, అధోభాగం, కింద భాగం మొత్తం కలిపి వస్తాయి కదా. సహస్రాక్షి సహస్ర శీర్షమైన వదనములు, సహస్రాక్షి అక్షువులు, మళ్ళీ సహస్రపాత్ ఇక్కడ పాదములండి. సహస్ర శీర్షములు, సహస్రాక్షి, సహస్రపాత్ అన్ని వదనములు అంటే సహస్ర శీర్షములైన వదనములు కలిగినది, సహస్ర అక్షువులు కలిగినది, సహస్ర పాదములు కలిగినది అని అర్థం తీసుకున్నట్లయితే సూర్యుడిని ఇక్కడ సరైన ఉదాహరణగా చెప్పుకోవడానికి. ఎందుకంటే ప్రత్యక్ష భగవానుడు. అలాగే మన ధర్మంలో, సనాతన ధర్మంలో చేసే ప్రతి కృత్యము కూడా అగ్ని సమ్మేళనంగా ఉంటుంది. కాబట్టి ఏ హోమాలు యజ్ఞాలు చేసినప్పటికీ తర్వాత అగ్నికే అర్పితం చేస్తాము. అంటే ఆ అగ్నికి ఉన్న ప్రాశస్త్యం, ప్రాధాన్యత అది. కాబట్టి మన ధర్మంలో ఇందాకే అనుకున్నాం, ప్రత్యక్షంగా ఉన్న అగ్నిగుండం ఆయన సూర్య స్వరూపం అని చెప్పేసి కూడా గ్రహించాం. కాబట్టి ఇక్కడ
సూర్య భగవాను గురించి చెప్పుకుంటున్నట్లుగా గ్రహించినట్లయితే సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్ అన్న అర్థాలు తీసుకోవచ్చట. అదేవిధంగా వేదాలు, శాస్త్రాలు, అనుశాస్త్రాలు ఇలా చాలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పుట్టింది ఆ తల్లి నుంచే, ఆ శక్తి స్వరూపం నుంచే. కాబట్టి వాటికి ప్రతీకగా కూడా ఈ 3 నామాల్ని గ్రహించవచ్చట. ఇంకా చెప్పాలి అంటే ఈ సృష్టి అంతా ఏర్పడింది శక్తి మూలంగానే. అంటే ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిలో ఉన్నది మళ్ళీ అదే శక్తి స్వరూపం. కాబట్టి ఇంత లెక్కలేనంత అనంతమైన సృష్టి ఉంది. కాబట్టి ప్రతి సృష్టిలోనూ అంటే సారీ అండి ప్రతి సృష్టిలోనూ అంటే ఇక్కడ సృష్టించబడినటువంటి జీవరాశి వృక్ష సంపద నుండి, దేవతల సముదాయం నుండి, మానవుల నుండి, క్రిమికీటకాల వరకు ఈ రాశినంతా తీసుకున్నట్లయితే, సృష్టిలో ఉన్న జీవరాశినంతా, దేవతల సమూహం దగ్గర నుంచి జీవరాశినంతా తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిలో తిరిగి మళ్ళీ ఉన్నది అదే శక్తి. కాబట్టి ఆ విధంగా కూడా అంటే ఇన్ని జీవరాశులు దేవీ స్వరూపాలు అంటే వేలు కదా, లెక్కలేనన్ని. కాబట్టి అక్కడ కూడా సహస్ర శీర్ష వదన అన్ని వదనములతోనూ, సహస్రాక్షి మరి వేల జీవరాశులు ఉన్నప్పుడు అన్ని కళ్ళు ఉన్నట్టే, అన్ని వదనములు ఉన్నట్లే, అన్ని సహస్రపాత్ అలాగే అన్ని పాదములు కూడా ఉన్నట్లే. ఇలా కూడా ఇక్కడ గ్రహించవచ్చట. ఎవరు అన్మ్యూట్ అవ్వకండి ప్లీజ్, మ్యూట్లో ఉండండి. అలాగే మనకి ఇక్కడ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్నప్పుడు ఇంకొక అర్థాన్ని కూడా ఎలా గ్రహించటంటే, ఇంకా సహస్రాక్షి వచ్చింది కాబట్టి మళ్ళీ అక్షువులతోనే అంటే అమ్మవారి దృష్టితోనే, తన దృష్టి మన మీద తగిలినంతనే. మనకి మహాలక్ష్మి అన్న నామం వచ్చినప్పుడు కూడా లక్ష్యము అంటే మన లక్ష్యాన్ని యొక్క దృష్టి మన పైన ఉండడం అనేది అర్థం చేసుకున్నాం కదా. సో అలా గమనించినప్పుడు కూడా ఎప్పుడైతే దృష్టి చేతే తల్లి లోకాన్నంతా కూడా శాసిస్తుంది, పాలిస్తుంది అని అనుకుంటున్నాము, అటువంటప్పుడు ఆ తల్లి ఎప్పుడు మనల్ని కనురెప్ప వేయకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అని అంటూ ఉంటారు కదా, సహజంగా మనకి వ్యవహారంలో ఉండేది. అలా కనురెప్ప వేయకుండా ఎప్పుడు మనల్ని చూసుకుంటూ ఉంటుందట. అందువల్లే దానికి సూచికగానే పూరిలో ఉండే జగన్నాథ స్వామికి కనురెప్పలు ఉండవటండి. ఆయనకి కనురెప్పలే లేకుండా ఉత్త కళ్ళే ఉంచుతారట. ఎందుకు అంటే అది కూడా లేకుండా స్వామి మనల్ని వీక్షిస్తూ కాపాడుతున్నాడు, జగన్నాథుడు కదా, అలా కాపాడుతున్నాడని. అందువల్లే అదే కాకుండా ఇంకా అక్కడ ఉన్న ప్రత్యేకత, స్వామికి గుండ్రటి కళ్ళు ఉండడం అంట. మామూలుగా మనం పద్మనయన అంటున్నాం, పద్మముల వంటి కన్నులు అంటున్నాం, అక్కడ ఒక రకమైన ఆకారాన్ని సూచిస్తున్నాం కదా. ఇక్కడ అలా కాకుండా గుండ్రటి కన్నులు. గుండ్రటి కన్నులు అంటే ఈ అనంత విశ్వానికి ప్రతీకలట. అలా కూడా అంటే ఆ విశ్వమాత పరబ్రహ్మ యొక్క కన్నుల స్వరూపం ద్వారా కూడా ఈ విశ్వవ్యాప్తి అయినటువంటి శక్తిని మనం అర్థం చేసుకోవాలి అన్నది కూడా ఇక్కడ గ్రహించవచ్చు అన్నమాట. అది 66వ శ్లోకం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అన్న శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని. ఆ బ్రహ్మ కీట జనని అంటే బ్రహ్మదేవులు మొదలుకొని చిన్న చిన్న కీటక సంపద వరకు కూడా అందరికీ తల్లితనే. జగన్మాత అన్నప్పుడు, జగజ్జనని అన్నప్పుడు అర్థం అదే మనకి స్ఫురిస్తుంది కదా. ఇక్కడ బ్రహ్మము నుండి కీటకం వరకు అని అంటే ఉన్నతమైనటువంటి జన్మ ఏదైనా ఉంది అంటే ఎందుకంటే మానవులు దేవతలు అందరూ కూడా సృష్టించబడింది ఆ పరాశక్తి నుంచి, పరమాత్మ నుండే. కాబట్టి అక్కడ ఉన్నతమైన జన్మ ఏది అంటే బ్రహ్మదేవుడి జన్మ ఉన్నతమైనదట. తుచ్చమైనది లేదా చాలా అధమమైనది ఏదైనా ఉంది అంటే అది కీటక జన్మ. కాబట్టి ఆ జన్మ నుండి ఈ జన్మ వరకు అందరికీ ఆశ్రయమైనది, అన్నిటికీ కారణమైనది ఆ తల్లే. కాబట్టి ఆ బ్రహ్మ కీట జనని. మానవులకు, దేవతలకి మనకంటే ఉన్నతమైన గుణాలు అన్నీ ఉంటాయి. కీటకముల కంటే మానవులకు ఉన్న ఉన్నతమైన గుణం ఏంటి అంటే జంతురాశులు, వృక్షరాశులు ఉన్నది కూడా ఆ శక్తి స్వరూపమే. అయినప్పటికీ ఆ శక్తి ఏంటి, ఎలా ఉంటుంది అని సాధన ద్వారా లేదా బోధన ద్వారా అయినా గ్రహించగలిగిన శక్తి సామర్థ్యాలు కేవలం మానవ జన్మలోనే ఉన్నాయి. దేవతలకు అంతకుమించి ఉన్నత స్థితి ఆల్రెడీ ఉంది. కీటకములు లేదా వృక్ష సంపద, జంతురాశి కంటే ఉన్నతమైనది మానవ జన్మ. అంటే అందులో కారణం ఏంటి అంటే నిజమైన శక్తిని అర్థం చేసుకునే, ఆ గ్రహింపు చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉండడం వల్ల వాటికంటే ఉన్నతమైంది తప్ప, లేకపోతే అన్నిట్లో ఉన్నది
అదే శక్తి స్వరూపం అని కూడా మనం గ్రహించవలసి ఉంటుంది. ఆ విధంగా ఆ బ్రహ్మ కీట జనని, మనం ఇందాక అనుకున్న సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్, ఈ నామాలకి ఇది కూడా జోడించుకోవాల్సి ఉంటుంది. మరి అలాగే కదా అంతని బ్రహ్మదేవుడు మొదలుకొని కీటకముల వరకు అందరికీ తల్లి ఆవిడే అన్నప్పుడు, అన్నిట్లోనూ ఉన్నది తనే అన్నప్పుడు, ఆ విధంగానే సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్ అన్న నామాలు వస్తాయి. తర్వాత వర్ణాశ్రమ విధాయిని, వర్ణములు ఆశ్రమములు, వర్ణములు 4, ఆశ్రమములు 4. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసము, 4 రకాల ఆశ్రమములు మనకి శాస్త్రపరంగా చెప్పబడినాయి. అలాగే 4 రకాల వర్ణములు చెప్పబడినవి. ఈ వర్ణ ఆశ్రమ అనే ఒక విధానాన్ని సృష్టించింది కూడా ఆ శక్తే, మానవ సృష్టి కాదు. ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన, ఇక్కడ లలితా సహస్రనామాల్లో వశిన్యాది వాగ్దేవతల ద్వారా చెప్పబడిన అర్థం ఏంటి అంటే, వర్ణాశ్రమములు అనేవి పూర్వం నుండి, అంటే సనాతనమైనవి. అవి కూడా ఎందుకు ఉన్నాయి అంటే, మన జన్మ ఎలా అయితే మన కర్మఫలానుసారంగా వస్తుంది అని మనం నమ్ముతున్నామో, అదే నిజమని శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉందో, ఆ వర్ణాశ్రమాలు కూడా వాటికి తగ్గట్టే. కాబట్టి అంటే ఇక్కడ వర్ణాశ్రమ విధాయిని అని ఎందుకు చెప్పుకోవడము అంటే, ఏ వర్ణానికి లేదా ఏ ఆశ్రమానికి తగ్గ నియమ నిబంధనలు అనేవి, నియమావళి అనేది కూడా సృష్టించబడి ఉన్నది. కాబట్టి దానికి తగ్గ జీవితాన్ని మనం అనుసరించాల్సిందే అని ఇక్కడ తల్లి కాబట్టి ఎంత ప్రేమ ఆప్యాయతని చూపించినా కఠినత్వం కూడా ఒక్కొక్కసారి చూపిస్తుంది కదా, తప్పు చేయకూడదు అని. ఇలా ఆజ్ఞ రూపంలో, అందుకే తర్వాత నిజాజ్ఞ రూప నిగమ, ఇది ఆ తల్లి ఆదేశించిన ఆజ్ఞట. వర్ణాశ్రమములను ఏర్పరిచి వాటికి తగ్గట్టుగా మానవుని జీవన విధానం ఉండాలి. కాబట్టి దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత, అనుసరించవలసిన బాధ్యత, తరువాతి తరాలకి అందించవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. ఎందుకంటే ఇది ఏ ఒక్కరి స్వార్థం కోసమో వినియోగించుకోవడానికి, ఏ ఒక్కరి ఆధిపత్యం కోసమో ఏర్పరచుకున్న నియమాలు కావు. అలాంటివి మూఢనమ్మకాలు అవుతాయి. అలా కాకుండా శాస్త్రపరమైన విధి విధానాలతో కూడిన జీవన విధానాన్ని అందరం అలవాటు చేసుకోవాలి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. కాబట్టి వర్ణములు అనగానే ఇప్పుడు చెప్పుకునేటువంటి కుల వ్యవస్థ కాదనేది మన అందరికీ తెలుసు. అలాగే ఈ వర్ణములు అనేవి ఏర్పడడానికి కర్మ అన్నప్పుడు కర్త తనే అట, కానీ అకర్త కూడా తనే అట. ఎందుకు అంటే వర్ణములు ఏర్పడడానికి మూల కారణం మనం చేసుకున్న పాపపుణ్య కర్మఫలాలు. వాటిని అనుసరించి ఆయా వర్ణాల్లో జన్మనెత్తుతామట. కానీ అది ఎత్తటానికి అంటే, ఎందుకంటే సృష్టి చేస్తుంది శక్తి కాబట్టి అక్కడ కర్త అయింది తప్ప, ఎంచుకొని వీరు ఇందులోకే వెళ్ళాలి, వీరు ఇందులోనే ఉండాలి, వీరు ఇలానే ఉండాలని తాను ఎంచటం లేదట. శక్తి తాను ఎంచటం లేదట. కాబట్టి అక్కడ తన ప్రమేయం లేదు. మన కర్మఫలానుసారంగా మనకి జన్మ ప్రాప్తి అనేది తన ద్వారా జరుగుతుంది. అలా కర్తరూపం. కానీ తను ఎంచి లేదా తను మార్చి చేయటం లేదు. కాబట్టి ఆ శక్తి వలన జరగట్లేదు, శక్తి చేత చేయబడుతుంది. కాబట్టి శక్తి వలన, శక్తి చేత, ఆ 2 అర్థాల్లోనూ కర్తే ఉంది. కానీ ఆ కర్తలో కూడా 2 అర్థాలు వస్తున్నాయి అన్నమాట మనకి. ఒకటి, కారణం తను కాదు, కారణం మనమే. కేవలం కార్యం మాత్రం తన చేత, కర్త మాత్రమే తను ఉన్నది అని చెప్పడం కోసం వర్ణాశ్రమ విధాయిని అన్న నామం ద్వారా, అంటే ఆ విధానం అనేది ఏర్పడింది. ఎలా అయితే ఒక ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు లేదా ఒక రాజ్యం ఏర్పడినప్పుడు ఆ రాజ్యానికి సంబంధించిన చట్టాలు, రాజ్యాంగము ఎలా ఉంటాయో, ప్రభుత్వానికి సంబంధించిన చట్టాలు ఎలా ఉంటాయో, అలానే ఇక్కడ కూడా శాస్త్రపరమైన, ఎందుకంటే ఇవన్నీ కూడా వేదాల నుంచి వేదాంతాలు, వీటన్నిటి సమ్మేళితమైన శాస్త్రాలు, అంటే వీటి సారాంశాన్ని అందించేటువంటి శాస్త్రాలు, ఉపనిషత్తులు, వీటినే మనం ఆసరాగా చేసుకుని మనకి మన పూర్వీకులు కావచ్చు, లేదా మన అంతకంటే ముందున్నటువంటి ఋషి పుంగువులు మన కోసం అందించి ఉంచారు. కాబట్టి అవి మనం తూచా తప్పకుండా పాటించాలి అనేది కూడా. ఎందుకు అంటే తర్వాత మళ్ళీ దానికి కొనసాగింపుగానే తర్వాత నామం నిజాజ్ఞారూప నిగమ. నిగమములు అంటే వేదములనే నిగమములు అంటే గమించినవి నిగమములు అని అంటారటండి. అంటే వచ్చినవి నిగమములు, ఆగమములు. రెండిటికి అర్థం చాలా దగ్గరగా ఉన్నప్పటికీ చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయటండి. వేదములు మాత్రమే వేదములు అన్న వాటిని నిగమములు అంటే, ఎందుకంటే అవి
ఆ పరమాత్మ నుండి ఉద్భవించాయి కాబట్టి ఆ ఉద్భవాన్ని ఇక్కడ గమించటం అన్న శబ్దంలో తీసుకుంటున్నాం. అది అలా ఉద్భవించాయి కాబట్టి వాటిని నిగమములు. ఆగమములు అంటే వేదములు శాస్త్రముల కలయికని ఆగమములు అంటారట. కాబట్టి నిగమములకి ఆగమములకి ఉన్న వ్యత్యాసం ఇది మాత్రమే. అన్నిట్లో ఉన్న సారం ఒకటే, రెండు పదాలలో ఉన్న వ్యత్యాసం అన్నమాట. కాబట్టి ఇక్కడ నిజ ఆజ్ఞ రూప, నిజమైనటువంటి సత్యమైనటువంటి శక్తి ఎవరు? తల్లి. ఎలా ఉన్నాయి ఈ నిగమాలన్నీ అంటే ఆవిడ ఆజ్ఞ రూపంలో వెలువడినవి ఇవన్నీ. ఏవి? వేదములు. అన్నిటికీ ఆధారం వేదములే కదా. వేదాల నుంచే తర్వాత మిగిలినవన్నీ వేదాంతములు అవ్వచ్చు, ఉపనిషత్తులు అవ్వచ్చు, పురాణాలు అవ్వచ్చు, వేరు వేరు శాస్త్రాలు అవ్వచ్చు. ఇవన్నిటికీ కూడా ముందు ఆధారం వేదములు. ఆ వేదములు ఉద్భవించినది ఆ పరమాత్మ నుండి అనేది మనం ఎప్పుడు నమ్మేదే కాబట్టి, తెలిసిందే కాబట్టి దాన్ని ఇంకొకసారి అంటే ఉద్భవించాయి వచ్చాయంటే ఊరికినే రాలా. ఈ వర్ణాశ్రమములు ఎలా అయితే ఏర్పరిచిందో వీటిని ప్రాపర్ రూల్స్తో, ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ లేకపోతే సిస్టమ్ అంతా, సొసైటీ అంతా ఎలా డిస్టర్బ్ అవుతుంది? అలా అవ్వకుండా ఈ ప్రాణికోటి అంతా సరైన మార్గంలో నడవడం కోసం ఆజ్ఞగా నిబంధనలతో కూడినటువంటి జీవన విధానాన్ని, నిబంధనలు అంటే మనల్ని బాధ పెట్టడం కోసం కాదు, మనల్ని కష్టపెట్టడం కోసం కాదు, మనల్ని సరైన క్రమంలో నడిపించడం కోసం మాత్రమే. ఇది మనం ఎప్పుడు గమనించాలండి. ఇన్ని రూల్స్, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పట్టింపులు, మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి అందులో, అంధవిశ్వాసాలు కూడా ఇప్పుడు కలిసిపోయాయి కాబట్టి వాటి గురించి మాట్లాడట్లేదు. శాస్త్ర సంబంధంగా చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మూఢనమ్మకాలు కాదండి, అవి మనకు ఉపకరించేవి. తర్వాత మనిషి తన స్వార్థం కోసం ఏర్పరిచినవి, అందులో జోడించినవి, అవి ఇబ్బంది పెడతాయి. కాబట్టి శాస్త్రాలు మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు, మనల్ని సరైన ఆలోచనతో సరైన జీవన విధానం. ఎందుకంటే మనిషి ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే పరమాత్మని పరబ్రహ్మని కూడా అందుకోగలుగుతాడు. అంటే మోక్షం పొందటానికి ముందు నాంది కావలసింది ధర్మమే అనట. కాబట్టి ధర్మబద్ధమైన జీవితం ఎప్పుడు మనిషికి అలవాటు అవుతుంది అంటే ఇవన్నీ తెలిసినప్పుడే. లేకపోతే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఉంటారు. నాకు నచ్చింది నేను చేస్తాను, అది మిమ్మల్ని బాధ పెడుతుందా సంతోష పెడుతుందా అనేది నాకు అనవసరం. అంటే నాకు నచ్చింది నేను చేస్తానంటే ఒకరితో కలిపినప్పుడు, ఇప్పుడు సొసైటీ అన్నప్పుడు, సమాజం అన్నప్పుడు ఏ ఒక్కరితో ఒకరికి మాత్రమే ఇది కాదు. కాబట్టి అందరం కలిపి ఉన్నప్పుడు నా వల్ల జరిగే, నా అనబడే వాళ్ళ వల్ల జరిగే ప్రతి చర్య ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, లేదా ఎదుటి వాళ్ళకి మంచి చేసేదై ఉండాలి. ఇది ఒకరితో ఒకరికి ముడిపడి ఉన్న సంబంధాలు కాబట్టి ఇక్కడ మనం ప్రతి ఒక్కరం కూడా మంచి నడవడికని అలవాటు చేసుకోవాల్సిందే. మనం మాట్లాడే ప్రతి మాట శక్తి స్వరూపం అని ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం కదా. కాబట్టి మన నడవడిక, ప్రవర్తన, మన ఆలోచన సమాజానికి దోహదపడే విధంగా ఉండాలి, కానీ సమాజానికి ఇబ్బంది కలిగించే విధంగా, నాశనకారిగా ఉండకూడదు. కాబట్టి అటువంటి ధర్మబద్ధమైన జీవన విధానం మనకి రావాలి అంటే కఠినంగా ఉండవలసిందే కదా. లేకపోతే తల్లి కఠినంగా ఉండలేకపోతే బిడ్డడు ఎప్పుడైనా మాట వినేస్తాడా? చెప్పగానే వినడు. ఒక్కొక్కసారి తప్పదు, ఆ కాఠిన్యాన్ని కూడా ప్రదర్శించవలసిందే తల్లి. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ పరమాత్మ మనకి అటువంటి మనల్ని సరైన దారిలో పెట్టడానికి, లేదా ఇక్కడ తల్లి ఎప్పుడు ఆప్యాయతకి ప్రతీకగా చెప్పుకుంటాం కాబట్టి తండ్రి రూపాన్ని తీసుకుందాం. పోనీ తండ్రి స్ట్రిక్ట్గా ఉంటాడు కదా పిల్లల విషయంలో, వాళ్ళు తప్పుడు దారిలో పట్టకూడదని అని సహజంగా చెప్పుకునేది. తల్లి చేయదా ఆ పని అంటే కాదు. కాబట్టి మన తల్లిదండ్రులు ఇద్దరికి సమన్వయం చేసుకుంటూ వెళ్దాం. అలా గ్రహించినట్లయితే ఇక్కడ నిజాజ్ఞ రూప నిగమ, ఆవిడ ఆజ్ఞ రూపంలో వచ్చిన నిగమములు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ఆవిడ స్వరూపమే. అంటే ఈ ధర్మబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలంటే కావలసినవి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చింది ఆ తల్లే. ఆ తల్లిని గ్రహించాలంటే కావలసినవి కూడా ఆ శాస్త్రాలే. డైరెక్ట్గా మనకేం అర్థం కాదు కదా. ఎలా తెలుస్తుంది అంటే ఆధారము తనే, రూపము తనే, రెండు తనే అని చెప్పడం అనమాట. అలా ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ, తర్వాత పుణ్య ఫలప్రద చెప్పుకున్నాం కదా. ఆవిడ ఆజ్ఞ రూపంలో ఇచ్చినటువంటి నియమ నిబంధనలను అనుసరిస్తూ ఎవరైతే తమ జీవితాలని కొనసాగిస్తారో వారి వారి కర్మలను అనుసరించి ఆ ఫలములను ప్రసాదిస్తుంది అని చెప్పడం కోసం ఇక్కడ పుణ్య ఫలప్రద. అందుకే ఆ తల్లి ఏర్పరిచిన, లేదంటే సృష్టి మొదలవుతున్నప్పుడే ఏర్పడిన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ అనుసరించవలసినదే అని చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దానివల్ల కలిగేదేంటి అంటే
పుణ్య అపుణ్య. పాపము అన్న శబ్దానికి ప్రతీకగా అపుణ్యము అంటే మనం ఎక్కడా కూడా నెగిటివిటీని వాడే అలవాటు మన ధర్మంలో లేదు కదండి. అయిపోయింది, ఖాళీ అయింది అన్నవే మనం వాడం. అలాగే ఇక్కడ కూడా పుణ్య అపుణ్య ఫలప్రద. మన కర్మలను అనుసరించి ఆయా పుణ్యములను లేదా అపుణ్యములను మనకి ప్రసాదిస్తుందే తప్ప మనల్ని ఉద్దేశించి మనకి ఇదే దక్కాలి అని శపిస్తారు చూడండి, అలా ఇవ్వట్లేదు. మన పుణ్యములని అనుసరించి లేదా మన కర్మలను అనుసరించి మాత్రమే ఫలాలను ప్రసాదిస్తుంది. కాబట్టి మనం ఇటువంటి ధర్మబద్ధమైన జీవితాన్ని అందరము అనుసరించాలి అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఆ తర్వాత శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. ఇది కూడా కలిపి చదవలసిన నామం. ఈ శ్లోకంలో ఉన్న 2 వాక్యాలు కూడా ఒక్కొక్క నామం మాత్రం, అంటే 2 నామాలే ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాం. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. 2 నామాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. నిగమములు వచ్చినది ఆ తల్లి రూపమే, ఆవిడ ఆజ్ఞ రూపంలో వచ్చాయి అనే ముందు నామాల్లో తెలుసుకున్నాం కదా. ఇవి కూడా ఈ నామం కూడా దానికి కొనసాగింపుగానే గ్రహిద్దాం. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. శృతులు, స్మృతులు, పురాణాలు ఇవే మన జీవితానికి ఆధారం. మన సనాతన ధర్మంలో అందరూ ఆచరించవలసినవి ఇవే. శృతులు అంటే వేదములు, సీమంత అంటే పుణ్యమైన మంగళకరమైన, సింధూరీకృత సింధూరము అంటే కుంకుమ బొట్టు, పాదాబ్జ ధూళిక అంటే వేదముల పాపిటన, అంటే వేదములు కనుక తల్లికి బిడ్డలు అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే, ఆ ఆడబిడ్డలకి పాపిటిన ఉన్నటువంటి సింధూరం ఏదైతే ఉంది అంటే అది ఆ తల్లి యొక్క పాద అబ్జ ధూళిక. పాదములు అంటే అబ్జములు అంటే పద్మములు, పాద పద్మములు. ఆ పాద పద్మముల ధూళి ఏదైతే ఉందో ఆ చిన్న దువ్వ చిన్న ఏమంటారు మట్టి అనకూడదు ఇక్కడ, ధూళి మాత్రమే గ్రహిద్దాంలేండి. ఆ ధూళి ఏదైతే ఉందో అది వేదముల నుదుటిన పాపిటగా ఉందట. అంటే వేదముల నుదురు అంటే మనిషికి మన శరీరాన్ని ఒక పరిగణించినట్లయితే ఇక్కడ ఉదాహరణగా శిరస్సు అనేది ఆఖరి భాగం అటండి, మొదలు పాదములట. ఎందుకంటే ఒక వృక్షానికి వేళ్లే మొదలు, తర్వాత వచ్చినవి కొమ్మలు. అలా చూసుకున్నట్లయితే వేదములకు ఆఖరణ అంటే వేద అంతములు, వేదాంతములు, ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి కదా. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అన్న దానిలో ఈ వేదాంతాల సారం ఏదైతే ఉందో అది ముక్తిని మనకి చూపించే మార్గములు అనే మనం అన్నిసార్లు తెలుసుకుంటున్నాం. కుండలిని ప్రయాణం అన్నా, శ్రీచక్రాన్ని అర్థం చేసుకోవడం అన్నా ఏం చెప్తున్నాం? సహస్రారంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గ్రహించడం కోసం చేస్తున్న ప్రయత్నం అని. ఇక్కడ కూడా అదే సహస్రారంలో ఉన్నటువంటి ఆ శక్తి పాద పద్మములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధూళంట, ధూళి రేణువులు. ఆ రేణువులే వేదాంతాలుగా ఉన్నాయి. అంటే ఈ వేదాంతాలని పారాయణ చేస్తే ముక్తి పొందుతాము, మోక్షం పొందుతామని, లేదా సాధన చేసి సాధనలో ముందు దాకా వెళ్తున్నామని చెప్తున్నప్పటికీ ఇంత సాధన ద్వారా అందుకోగలిగింది సారీ అండి కేవలం ఆ శక్తి యొక్క, ఆ పరమాత్మ యొక్క పాదధూళి మాత్రమేనట. అంటే అంతకంటే కూడా ఉన్నతమైనది అందనిది కూడా చాలా ఉన్నది అని ఇక్కడ మనకి ఎప్పుడూ స్ఫురణలో ఉండాలి. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏదో సాధించేశామని చిన్న చిన్న వాటికే మనం ఉబ్బి తబ్బిపోతూ ఉంటాం కదా. అసలు సాధించాల్సిన సాధకుడు ఎంత ముందుకు వెళ్ళినా కూడా అందుకోగలుగుతుంది ఎంత అనేది తెలుపుతుందన్నమాట. అలాగే ఇక్కడ సుమంగళి తత్వాన్ని, ముత్తైదు గుణాలని కూడా ఇక్కడ చూపిస్తున్నారని అనుకోవచ్చు. అందుకే మన ధర్మంలో మనకున్న ఆచార వ్యవహారాలన్నీ కూడా ఊరికే పెట్టినవి కాదు అని అమ్మవారి అలంకరణ రూపవర్ణన చేసుకున్నప్పుడు కూడా మనం అర్థం చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి అది నిజమవుతుంది చూడండి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. అక్కడ ఆ సీమంతము అనేది పాపిట అని, అక్కడ ఉన్న
కుంకుమ అని లేదా బొట్టు అని ఎందుకు చెప్పాలండి? అవే అలంకార ప్రాయాలంటే వాటికి శోభని తెచ్చేది అదే అని చెప్పడం అవసరం లేదు కదా. ఇంకొక విధంగా కూడా వర్ణించవచ్చేమో కదా. కానీ ఈ వర్ణన కూడా తీసుకొచ్చారు అంటే వాటికి ఉన్న ప్రాధాన్యత, ప్రాశస్త్యం ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో అందరికీ అన్ని చెప్పలేకపోతున్నాం, తెలుసుకోలేకపోయాం కనుక. ఇప్పుడైనా వీటి యొక్క ప్రాశస్త్యాన్ని, వాటి వెనక ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుంటే వాటిని ఎంతో కొంతైనా సరే పాటించడానికి ప్రయత్నం అనేది ఉంటుంది. పూర్తిగా కాకపోయినా మనము తెలుసుకున్నప్పుడే ఒకరికి చెప్పగలుగుతాం, అప్పుడే వారిని నమ్మించగలుగుతాం. నమ్మించడం అంటే మభ్యపెట్టి కాదు కదా, ఉన్న నిజాన్ని, సత్యాన్ని తెలియపరుస్తూ ఆ విధంగా ఇక్కడ గ్రహించవలసి ఉంటుంది. తర్వాత సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. ఇందాక నిగమముల గురించి చెప్పుకున్నాం, ఇక్కడ ఆగమములు సకల ఆగమములు. ఇందాక అనుకున్నాం కదా, నిగమము ఆగమము, వేద శాస్త్రాల కలయికని ఆగమములు అని చెప్పినట్లయితే వేదములు శాస్త్రముల కలయికని ఆ సకల ఆగమముల సందోహము కలయికతో అన్నిటినీ కలుపుకొని మధించి తీసిన సారం ఏదైతే ఉందో అది ఏం కలిగిస్తుంది అంటే మౌక్తిక అంటే ముక్తి ప్రదాయిని. ఈ ఎందుకు ఆగమములు అంటే ఈ శాస్త్రాలన్నీ ఎందుకు అంటే వాటి యొక్క సారాన్ని గ్రహించగలిగినప్పుడే ఈ ముక్తి మార్గాన్ని మనం తెలుసుకోగలుగుతాము అని చెప్పడం కోసం వేదాంతపరమైన అర్థం అనుకుంటే, సహజంగా నామపరంగా చూసుకునే అర్థం ఏంటి అంటే మౌక్తిక అంటే ముత్యం అండి. మనకి ముందు రూపవర్ణనలో కూడా వచ్చింది 13వ శ్లోకంలో. అలాగే శుక్తి సంపుట అంటే ఇక్కడ ముత్యం ఎక్కడ ఏర్పడుతుందండి? ముత్యపు చిప్పలో ఏర్పడుతుంది. ముత్యపు చిప్పనే ఇక్కడ శుక్తి. సంపుటము అని ఎందుకు అన్నారంటే పైన ఒక లేయరు, కింద ఒక లేయరు, 2 లేయర్లు కలిసి ఉంటాయి, వాటి మధ్యలో ముత్యం ఉంటుంది కాబట్టి శుక్తి సంపుటము అని అంటున్నాం అనమాట. సంపుటము అంటే 2 కలిగినది, 2 లేయర్స్ కలిగినది. మనకి గ్రంథాల గురించి వచ్చినప్పుడు కూడా సంపుటీకరణం చేయబడింది అని అంటారు. అంటే ఒక పుస్తక రూపంలో ఇవ్వబడింది అని అక్కడ అర్థం వస్తుంది కదా, లేదా గ్రంథ రూపంలో ఇవ్వబడింది. అలాగే ఇక్కడ శుక్తి సంపుటము. ఆ సంపుటము ఎందుకు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ముత్యానికి ఆ విలువ, ఆ గొప్పతనం, లేదంటే దానికి ఉన్న ముత్యం ఎలా ఉంటుంది, ఎటువంటి మలినము లేకుండా మంచి ప్రకాశంతో చక్కగా ఉంటుంది కదా. ముత్యం లాంటి వాళ్ళు అని మంచి మనసు ఉన్నవాళ్ళని, మంచి అలవాట్లు ఉన్నవాళ్ళని పోలుస్తూ ఉంటాం వ్యవహారంలో. ఎందుకంటే అశుద్ధం అనేది, మలినం అనేది అంటదు కాబట్టి. మిగిలిన రత్నరాశులన్నీ కూడా మనకి వేరువేరు ప్రాంతాల్లో, వేరువేరు స్థలాలు, వేరువేరు వాతావరణ పరిస్థితుల్లో దొరుకుతాయి. అవి ఎంతో కొంత ధూళి, మట్టి రేణువులను కలిపి ఉంటాయి. కానీ ముత్యానికి అటువంటి మాలిన్యం ఏది అంటదు. ఆ మాలిన్యం అంటకుండా కాపాడుతున్నది ఏంటి అంటే శుక్తి సంపుటం. అంటే ఆ పైన ఉన్నటువంటి ముత్యపు చిప్పలు అంత, ఇక్కడ మనం అనుకున్నాం కదా సకలాగమ సందోహ, ఇంత మథనం జరుగుతున్నప్పటికీ కూడా, అంటే ముత్యం ఏర్పడాలంటే ముత్యపు చిప్పలో ఎన్నో రకాల రసాయన భౌతిక చర్యలు జరుగుతూ చాలా వాతావరణ పరిస్థితులని తట్టుకుంటూ అది నిలబడినప్పుడే ఒక ముత్యాన్ని ఇవ్వగలుగుతుంది. అటువంటి పరిస్థితి మానవునికి ఎప్పుడు కలుగుతుందంటే ఈ ఆగమ నిగమముల శాస్త్రాలు ఏవైతే ఉన్నాయని చెప్పుకుంటున్నామో వాటన్నింటి యొక్క సారాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు, అంటే కష్టపడకుండా ఏదీ రాదు. ఎలా ముత్యపు చిప్ప ముత్యాన్ని కాపాడుకుంటూ అది ఎదిగే వరకు కూడా ఉండి దాన్ని బయటికి ఇస్తుందో, ప్రపంచానికి ఇస్తుందో, ఆ విధంగా ఈ ఆగమ నిగమములను లేదా వేదాంతాలను మనం కూడా అలానే అర్థం చేసుకుంటూ ఆ నియమాలను అనుసరిస్తూ వెళ్ళగలిగినప్పుడే ముక్తి మార్గాన్ని పొందగలుగుతాము. మౌక్తిక అన్న నామంలో ముత్యము అని వస్తుంది, ముక్తి అని వస్తుంది, 2 వస్తున్నాయి చూడండి. అంటే ఆ ముత్యము అన్న పదము, ముక్తి అన్న పదము 2 సమానమా, ఒకటేనా అంటే అక్కడ క్వాలిటీస్ మాత్రమే, లక్షణాలని, స్వభావాలని అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే తల్లి లావణ్యవతి, లాలిత్యమైన తల్లి అని ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం లలితాదేవిని చెప్పుకునేటప్పుడు. లావణ్యము అంటే లవణ లక్షణం, లవణ స్వభావం అంటండి. లవణము అంటే మనకు తెలుసు కదా, ఉప్పు రేణువు. ఉప్పు కళిక తీసుకున్నప్పుడు అది ఎలా అయితే నున్నగా, మెరుపుతో, స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంటుందో అవే లక్షణాలు ముత్యంలో కూడా ఉన్నాయి. అంటే చూడడానికి ఏమంటారు, భౌతిక రూపాలు మార్పుగా ఉండుండొచ్చేమో కానీ స్వభావం ఒకటే అన్నమాట. అందుకోసం ఇక్కడ ఆ పోలిక చెప్పారు. దాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం తత్వపరంగా.
ఇది సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక అన్న నామంలో తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు, ఏం చేస్తుంది ఇవన్నీ చేయడం వల్ల అని అన్నదానికి తర్వాత నామం పురుషార్థప్రద పూర్ణ. పురుషార్థప్రద అంటే మామూలుగా మనకి సహజంగా చెప్పుకునేదేంటి, ఈ ఇహపరమైనటువంటి విషయాల్లో తూగుతూ ఉండే వాళ్ళకి పరం అందదు, అద్దుకోలేరు, కష్టం అవుతుంది. కాబట్టి వీటి నుంచి మెల్లిమెల్లిగా బయటికి రావాలి. మనకి వర్ణాశ్రమంలో కూడా ఉన్నది అదే కదా. ఆశ్రమము అన్నప్పుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉండవలసిన విధానం వేరు, గృహస్థాశ్రమంలో ఉండే బాధ్యతలు వేరు. అవి ఒక వయసు వరకు, ఆ వయఃప్రాయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వానప్రస్థానికి వెళ్ళాలి. వానప్రస్థం నుంచి సన్యాసం వరకు కూడా ఎదగాలి. ఎప్పటికీ గృహస్థాశ్రమంలోనే ఉండిపోతామంటే కుదరదు కదా. అది ఆ నియమ నిబంధనలే మనం పాటించవలసింది, ఆచరించవలసింది. 60లో కూడా 20లో ఉండాలి అంటే అది శారీరక దారుఢ్యానికి సంబంధించింది మాత్రంగానే మనం పరిగణించాలి. కానీ 60లో 20 లాంటి చేష్టలు చేయాలని కాదు కదండి. అందుకు అంటే ఏ వయసుకు ఉండే గౌరవం ఆ వయసుకు ఉంటుంది, ఏ వయసులో ఉండే బాధ్యతలు ఆ వయసులో ఉంటాయి. కాబట్టి ఎక్కడ చేయవలసినవి అక్కడ చేయాల్సిందే. కానీ ఆరోగ్యం అనేది ఎప్పటికీ కాపాడుకున్నప్పుడు మాత్రమే 4 ఆశ్రమాల్లోనూ మనం సరైన ఆచరణని పాటించగలుగుతాం. కాబట్టి ఆరోగ్యాన్ని పాటించవలసి వచ్చినప్పుడు ఈ నియమాన్ని మనం 60లో 20 అనే దాన్ని మనం గ్రహించాలి తప్ప మిగిలిన ఏ విషయాల్లో కూడా అలా గ్రహించకూడదు. పిల్ల చేష్టలు పెద్దవాళ్ళు చేస్తే చూడడానికి అస్సలు బాగుండదు, పెద్దవాళ్ళలా పిల్లలు మాట్లాడితే కూడా వినడానికి బాగుండదు. కాబట్టి ఎవరు ఉండవలసిన విధానాల్లో ఎవరికి తగ్గట్టుగా వారు ఉండవలసిందే. అది మనం పాటించవలసిన నియమాన్ని అక్కడ అర్థం చేసుకుంటే ఇక్కడ పురుష అర్థములను ప్రసాదిస్తుంది. అంటే మరి ఇవన్నీ పాటిస్తుంటేనే ముక్తి మాత్రమే ఇస్తుంటే అది అందరికీ సాధ్యపడేదా అంటే కాదు. ఇహపరమైన విషయాల్లో పొందుతున్న లాభాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ శక్తే ప్రసాదిస్తుంది. కేవలం పరం మాత్రమే కాదు, ఇహం కూడా తనే ఇస్తుంది. అంటే మరి నేను ఇంత బాధపడుతున్నాను కదా, నాకు రావట్లేదు కదా అంటే నీకు అక్కడ అది అవసరం లేదు. నాకు ఈ కష్టం వచ్చింది కదా అంటే దానివల్ల ఇంకేదో మనం లబ్ధి పొందుతున్నాం. మొన్నెక్కడో ఒకటి విన్నానండి, దేవుడు ఏదో గొప్పది ఇవ్వదలుచుకున్నప్పుడు ఆ వ్యక్తులకి ఒక పరీక్ష పెట్టదలిచి వారికి బాగా నచ్చిన దాన్ని వారిని వాళ్ళ నుంచి దూరం చేయడము, లేదా వారిని కష్టం కలిగించే విధంగా, లేదా వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఏదో ఒక పరిస్థితిని సృష్టించడం జరుగుతుందట. ఆ పరిస్థితుల వల్ల వారిలో కలిగే నమ్మకము, ధైర్యము బలపడినప్పుడు తర్వాత వాటికి ఇవ్వవలసింది వాళ్ళకి దక్కితే కలిగే ఆనందం వేరు. అప్పుడు వాటి యొక్క అవసరం బోధపడింది. కాబట్టి మనందరం ఎప్పుడూ ఆలోచించవలసింది, ఏది వచ్చినా కూడా కుంగుపాటుకు లోనవ్వకూడదు. ఎప్పుడు చెప్పే మాటే, రోజు దాదాపు వినిపించే మాటే మళ్ళీ ఇక్కడ కూడా. కాబట్టి ఇహపర సౌఖ్యములు రెండింటినీ కూడా ప్రసాదించగలిగినది. కానీ ఇహం దగ్గరే ఆగిపోతాము అంటే ముత్యపు చెప్పును కోరుకోవడం అంటండి. పరం కావాలనుకోవడం అంటే ముత్యాన్ని కోరుకోవడం అంట. కాబట్టి మనం చేసే పూజలు ప్రార్థనల వల్ల ఇది బాగుండాలి, అది దొరకాలి, ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, రేపటికి రేపు మంచిగా ఇల్లు కట్టుకునే లాంటి పరిస్థితి రావాలి, మంచి ఉద్యోగం రావాలి, ఆర్థికంగా ఉన్నతంగా ఉండాలి, ఇలాంటి కోరికలు ఎన్ని కోరుకున్నా కూడా ముత్యపు చిప్పలతో సమానం. కాబట్టి విలువైన దానికోసమే సాధన ఉండాలి. కానీ కొద్దిపాటి ఆనందాన్ని కలిగించే దానికోసం సాధన ఉండకూడదు కదా. కోరుకునేదేదో ఎప్పుడు చెప్తారు కదా, గోల్ అనేది చాలా ఉన్నతమైనది ఉండాలి అని. అలానే ఇక్కడ కూడా ముత్యాన్ని కోరుకోవడానికి ప్రయత్నించాలే గాని సాధకుడు ముత్యపు చిప్ప కోసం సాధించాలని అనుకోకూడదట. అందుకోసం ఇది ఎలాగూ ఇస్తుంది, దీని ద్వారా ఆ సాధనకు దాన్ని ఉపయోగించుకుందాం. ఇచ్చిన దాన్ని దానికి ఉపయోగించుకోవడం. అది ఎలాగూ వచ్చింది కదా, వచ్చింది ఏదైనా అవ్వచ్చు, ఏమొచ్చిందో అదే, ఇదేనా అదేనా అని మళ్ళీ అక్కడ ప్రశ్నలు వేసుకోవద్దు. ఏది వచ్చిందో అది దాని ద్వారా పరాన్ని పొందడానికి కావలసిన సాధనని లేదా దానికి కావలసిన శక్తిని ఏర్పరచుకోవడం ఇహంలో దొరికిన దాంతో. ఆ విధంగా పురుషార్థప్రద పూర్ణ అంటే ఈ ఇహపర సౌఖ్యములన్నిటినీ ప్రసాదిస్తుంది ఆ తల్లి అని చెప్పడం. ఈ లలితా సహస్రనామం అంతా మనకి శ్రీ విద్య గురించే చెప్తుంది అని చాలాసార్లు కూడా చెప్పుకున్నాం కదండి. ఇక్కడ అదే తీసుకోవాలట. ఇక్కడ కథ రూపంలో ఎలా చెప్తున్నారంటే, అమ్మవారు తల్లి వాత్సల్యంతో అయ్యవారిని అడిగిందట, బిడ్డలు బాగుపడడానికి ఏదైనా ఇవ్వయ్యా, వాళ్ళని అలా వదిలేస్తే ఎలాగా అంటే, ఫస్ట్ పరమేశ్వరుడు
ఆనందంగా ఉండడానికి ఒక మంత్రం, ఐశ్వర్యం పొందడానికి ఒక మంత్రం, ఇలా చాలా చాలా మంత్రరాశిని ఇస్తే ఇట్లాంటివి ఇస్తే ఎట్లా? వాళ్ళు చెడిపోరా? ఇవే జీవం అనుకొని ఉండిపోతారు. అలాంటివి కాదు. ఇహంతో పాటు పరం కూడా కలిగే విధంగా వారికి మంచి విద్యను ప్రసాదించు, అప్పుడే మంచి మార్గంలో వెళ్ళగలుగుతారని తల్లి చెప్తే అప్పుడు పరమేశ్వరుడు సరే అని శ్రీ విద్యను ప్రసాదించారట. అందువల్ల పురుషార్థప్రద అంటే శ్రీ విద్యకి మరో రూపంగా ఇలా చెప్తారట, రెండింటిని ప్రసాదిస్తుంది అని. అంటే పరిపూర్ణం కదండి, ఇంకా ఇహము పరము దొరికిన తర్వాత కావాల్సింది అంతకు మించి ఏమి ఉండదు కదా. ఆ పరిపూర్ణమైన విద్య కాబట్టి ఆ పురుషార్థములను ప్రసాదిస్తున్న విద్య, పరిపూర్ణమైన విద్య ఏదైతే ఉందో శ్రీ విద్య, దాన్నే పూర్ణ అని కూడా ఉచ్చరిస్తున్నారు అనమాట. పూర్ణము అంటే పూర్తిగా ఉన్నది, ఇంకా అందులో ఎటువంటి వెలితి లోటు లేనిది అనే కదా అర్థం వస్తుంది. అదే అంట ఇక్కడ గ్రహించవలసింది. కాబట్టి పురుషార్థప్రద పూర్ణ. అలాగే తర్వాత భోగిని, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఐశ్వర్యదాయిని ఆనందదాయిని కూడా. ఎందుకంటే ఏమంటారు, ఇహము పరము రెండింటిని ప్రసాదిస్తుంది కాబట్టి ఇక్కడ ఆనందదాయిని అన్న నామాన్ని, ఆ పరిపూర్ణ విద్య ద్వారా ఆ తల్లినే మనం గ్రహించగలుగుతాము అని చెప్పడానికి భోగిని అన్న నామం అన్నమాట. ఆనందమయ రూపం ఏదైతే ఉందో దానిని గ్రహించడానికి ఉపయోగపడుతుంది ఈ విద్య అనేది. ఎందుకంటే లలితా సహస్రనామాలు అన్ని విద్యల సమ్మేళనం అని, అన్ని తత్వముల సమ్మేళనం అని ఇందాకే మనకి శివ విష్ణు శక్తి తత్వాల గురించి గ్రహిస్తున్నప్పుడు చెప్పుకుంటున్నాం. మను విద్య, బ్రహ్మ విద్య, సూర్య విద్య అని చెప్పుకుంటున్నప్పుడు చంద్ర విద్య అని రకరకాల దేవతలు ఆరాధించిన విద్యా స్వరూపాలని చెప్పుకుంటున్నాం. ఉపనిషత్తుల గురించి అది వచ్చింది, పురాణాల గురించి వచ్చింది. మనం నిన్న అనుకున్నాం తైత్తరీయోపనిషత్తు అని కొంచెమే చెప్పాను, తర్వాత వచ్చింది మాండూక్యోపనిషత్తు అంటండి. అలా కేనోపనిషత్తుకు సంబంధించిన విషయాలు ఎన్నో రకాలు, ఇలా అన్నిటి యొక్క సమ్మేళనంగా ఇది ఉంది. కాబట్టి ఇక్కడ మనం గ్రహిస్తుంది కేవలం శక్తి స్వరూపాన్ని మాత్రమే కాదు, అన్నిటినీ, అంటే పరిపూర్ణంగా మన ధర్మంలో దేవత యొక్క లేక దైవం యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి అన్ని విధాలుగా అన్ని విద్యల ద్వారా ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దానికి ఇది ఒక ఇండెక్స్ లాగా అన్నమాట. ఈ ఇండెక్స్ని మనం ఫాలో అయ్యి ఇందులో నుంచి మనకు కావలసిన చాప్టర్ని తీసుకొని తద్వారా ముక్తి మార్గం కోసం, మోక్ష ప్రయత్నం కోసం చేసే మన ప్రయత్నాన్ని, సాధనని మొదలు పెట్టచ్చు అనమాట. ఇవాళకి భోగిని అన్న నామం దగ్గర ఆపుదామండి. మిగిలినవి రేపటి క్లాస్లో చూద్దాం. కొంచెం గొంతు కూడా సరిగా లేదు, దగ్గు ఎక్కువగా వస్తుంది. ఓకే.